శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయముగా బోధించిన శ్రీమద్భగవద్గీత కలియుగంలో కలకాలం అజరామరమై వర్ధిల్లుతూ మనవాళికి జ్ఞానరేఖలు ప్రసరింపచేసే జీవన ప్రదాత శ్రీమద్భగవద్గీత. గీతను వినినా వినిపించినా, చదివినా చదివించినా, గానం చేసినా చేయించినా, ప్రచారం చేసినా చేయించినా, వారి పాపాలను ప్రక్షాళన చేసే పావన గంగా మాత శ్రీమద్భగవద్గీత. ఒక బండరాయిని ఒక శిల్పి అపురూప శిల్పంగా మలచినట్లు శ్రీమద్భగవద్గీతను స్పష్టంగా చదవడమే రాని మాకు ఓర్పుతో, నేర్పుతో, ప్రేమతో, సహనంతో, శుద్ధ ఉచ్చారణతో గీతను మాకు బోధించి మూగబోయిన వీణతో రాగాలు పలికించినట్లు మాతో గీతను చక్కగా చదివించి మమ్ములను కృతార్థులను గావించి మా జీవితాలను ధన్యం చేసిన మా పూజ్య గురువులకు మా ఆత్మీయ ప్రణామములు. శ్రీమద్భగవద్గీతను శుద్ధ ఉచ్చారణతో పఠించాలని మాలో నిద్రాణమై ఉన్న మా కోర్కెను తట్టిలేపి శుద్ధ గీతా పఠనంలోని ఆనంద మాధుర్యాలను మాకు అందిస్తూ ప్రఫుల్లమైన మా మనస్సును వినీలాకాశంలో విహరింపచేస్తూ మా కలలను నిజం చేస్తూ గీతా ప్రచారంలో నిమగ్నమై నిస్వార్థ సేవతో న భూతో న భవిష్యతిగా ప్రపంచ ప్రజలందరికీ గీతను పరిచయం చేస్తున్న గీతా పరివార్ మహనీయులకు మా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతాపూర్వక శతకోటి ధన్యవాదములు. శ్రీమద్భగవద్గీతను అందరం చదువుదాం, అందరి చేత చదివిద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లైక్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్. 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 లైక్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్.